కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. అందరు తీసారా? అందరు బైబిల్ తీసారా? అందరు తీస్తే ఒకేసారి అందరు కలిసి చదువుదామా? మేము దేవుని జత పని వారమే ఉన్నాము, దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. కళ్ళు మూసుకుందాం. ప్రభువానికి వందనాలు తండ్రి. ఇంతవరకు నడిపించింది నీవే. నిన్ను మహిమపరచడానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను స్తుతించడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా, చదవబడిన లేఖనాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. నాతో మాతో మాట్లాడండి నాయన. వినే చెవులు, గ్రహించగల మనసు మా అందరికీ అనుగ్రహించమని, నీ ఆత్మకార్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో జరిగించమని నీ సహాయమును కోరుకుంటూ, నీవే హెచ్చాలి, మేము తగ్గాలి నాయన. నీ నామమే హెచ్చింపబడునుగాక, నీ నామమే ఘనపరచబడునుగాక, నీ నామమే మహిమపరచబడునుగాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గడిచిన దినాల నుంచి తరచుగా మనం ధ్యానం చేసుకుంటున్నాం. మనమే దేవుని గృహము అనే మాట. భౌతికమైన గృహాన్ని చూసుకుంటూ ఆత్మ సంబంధమైన గృహాన్ని ఎలా కట్టుకోవాలి అనే దాని గురించి మాట్లాడాం. మొట్టమొదటిగా ఇల్లు కట్టుకోవాలంటే పునాది ఉండాలి కదా. పునాది అంటే ఏంటి అని బైబిల్లో 11వ వచనంలో అదే మనం చూసుకుంటే, ఈ పునాది క్రీస్తే అన్నమాట 11వ వచనంలో మనం చూస్తాం. ఈ పునాది యేసుక్రీస్తే అని. ఈ పునాది యేసుక్రీస్తే అయితే మన పునాది వేయబడినట్టు ఎలా అర్థం చేసుకోవాలి అని దాని మీద కొన్ని నేర్చుకున్నాం. ఇది నీవే గృహమైతే, నీవే దేవుని గృహమైతే నీ పునాది వేయబడిందా అనే అంశంలో యూట్యూబ్లో అందుబాటులో ఉంది. ఒకవేళ మీరు చూడాలనుకుంటే, వినాలనుకుంటే వినొచ్చు, దేవుని పొందొచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత పునాది అయిన తర్వాత గోడలు కట్టబడాలి. గోడలు దేనికి సూచన అయి ఉన్నది అని దాని గురించి మాట్లాడుకో. నీవే దేవుని గృహం అయితే నీ గోడలు కట్టబడిందా అనే అంశంలో యూట్యూబ్లో నీ కొరకు వీడియో ఉన్నది, అది కూడా మీరు చూడవచ్చు. ఆ తర్వాత లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం, పునాది అయిపోయింది, గోడలు అయిపోయింది, అంత మాత్రాన ఎవరు గృహంలో నివసము చేయరు. దానికి ఏముండాలి? స్లాబ్ ఉండాలి, రూఫ్ ఉండాలి కదా. అది కూడా అందుబాటులో. నీవే దేవుని గృహం అయితే నీ పై కప్పు వేయబడిందా అనే అంశంలో అందుబాటులో ఉంది. సుమారు ఇప్పటి వరకు 1000 మంది ఆ సందేశాన్ని చూశారు. బహుశా మన చర్చి వాళ్ళే చూశారు, లేదు నాకైతే తెలియదు. కానీ పదే చూడడానికి ప్రయత్నం చేయండి. మన ఛానల్ని కొద్దిగా గెయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. అనేకులకి షేర్ చేయండి. ఈ మాటలో మీకు ఆశీర్వాదకరంగా ఉంది అని అంటే అనేకులు ఆశీర్వదించబడాలి అని ప్రోత్సహించండి. హల్లెలూయా. ఈరోజు పునాది అయిపోయింది, గోడలు అయిపోయింది, స్లాబ్ అయిపోయింది. దిగిపోతామా? దిగం కదా. మంచి పెయింటర్ని చూసుకుంటాం, మంచి వర్కర్ని చూసుకుంటాం. అలాంటివి కూడా బాగా చేస్తారా లేదా, ఎక్కడ చేశారా ఏంటా అని కనుగొని మరి అన్నీ తీసుకొచ్చి చాలా చక్కగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి అని చెబుతాం. అంత మాత్రమే కాకుండా తక్కువ పెయింట్ కాదు, కాస్ట్లీ పెయింటే. కొంతమంది మాట్లాడుతూ మేము ఇది అల్టిమా వేసామండి అని అంటుంటారు. ఏంటి అల్టిమా అంటే అన్నిటికంటే కాస్ట్లీ పెయింట్ అనమాట. అన్నిటికంటే కొద్దిగా మెరుస్తూ ఉంటుంది, కొద్దిగా మెరుస్తూ ఉంటే అది ఏ బిల్డింగ్కి వేసినా సరే కొద్దిగా చక్కగా కనబడుతుంది, భలేగా ఉందిరే అన్నట్టు ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంత కాస్ట్లీ పెయింట్ వేద్దాం, ఎందుకంటే ఎవరు వచ్చినా సరే వా భలే ఉంది అనాలి కదా. అవునా కదా. ఒక ఆయన మిందిలో వర్క్ చేసేటప్పుడు
ఆయన దుబాయ్లో ఉంటారు. ఆయన నాతో మాట్లాడుతూ, అయ్యా మన బిల్డింగ్ అదిరిపోవాలయ్యా అన్నారు. అలాగేనండి, ఎక్కడ వేయలేని పెయింట్ వేయాలండి అన్న. ఎవరు వేయలేని పెయింట్ వేయాలి అన్నాడు. ఎవరు వేయలేని పెయింట్ ఉంటుందా? ఎక్కడైనా సరే ఎవరైనా ఏ కలర్ అయినా వేసే ఉంటారు. ఎక్కడ వేయలేని పెయింట్ ఏంటంటే బ్లాక్ కలరే కదా. సరే అన్న, మొత్తానికి హైలైట్ అయింది. వచ్చే వాళ్ళు చాలామంది చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది గృహప్రవేశంకి అంటారు కదండి. అదే మనకి తృప్తి అనిపిస్తుంది. ఆ పెట్టుబడి అంతా వచ్చేసినట్టు అనిపిస్తుంది. అయినా ముఖంలో చిరునవ్వు లేదు, అయినా ముఖంలో చిరునవ్వు లేదు. మళ్ళీ అందరూ మెచ్చుకుంటూ ఉంటే ఈయన ముఖంలో మాత్రం చిరునవ్వు లేదు. దేవునికి స్తోత్రం. సో అలాగా ఎవరు ఇల్లు కట్టుకున్నా సరే ఎలా అనుకుంటారంటే చాలా చక్కగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. ఎవరు వచ్చి భలే ఉంది అని అనాలని ప్రయత్నం చేయలేదా? చేస్తారు మీరు. ఆ ఇల్లు అలా ఉండాలని చూస్తున్నాం కదా. ఈ ఇల్లు కూడా మెరవాలి కదా, ఈ ఇల్లు కూడా భలేగుంది అనాలి కదా. అనాలా వద్దా? నేను అదే ఈరోజు చెప్పాలనుకో. దానికేమో అల్టిమా వేస్తే మెరుస్తుంది, భలేగుంది అంటారు కదా. మరి దీనికి ఏది అప్లై చేయాలి? ఏది వేస్తే అమ్మో భలేగుంది అంటారు? ఈరోజు కొన్ని పెయింట్స్ చెప్తాను, అది రాసుకోండి. అది మీరు అప్లై చేస్తే ఖచ్చితంగా మెరుస్తుంది, ఖచ్చితంగా మెచ్చుకుంటారు. హల్లెలూయా. అందరి బిల్డింగ్ కంటే, అందరి ఇల్లు కంటే మీ ఇల్లే బాగుంటుంది. ఓకే, ఇష్టమా? ప్రభునామానికే మహిమ కలుగునుగా. ఈ పెయింటింగ్కి వచ్చేటప్పుడు ఎక్స్టీరియర్ ఉంటుంది, ఇంటీరియర్ ఉంటుంది కదా. బయటికి ఉంటుంది, లోపలికి ఉంటుంది. మనం బయటికి ఈరోజు చూద్దాం. బయట ఉన్న పెయింట్ ఎవరు నడుచుకుని వెళ్తున్నా కనబడుతుంది. కానీ లోపల ఉన్న పెయింట్ లోపలికి వెళ్తేనే కానీ కనబడదు. కాబట్టి వచ్చే వారము లోపల ఉన్న దాని గురించి చూద్దాం. ఇప్పుడు బయట ఉన్న దాని గురించి ఆలోచన చేద్దాం. ప్రభునామానికి మహిమ కలుగును. బయట దాసేద్దామంటే అవ్వదు. అది ఎవడు రోడ్డు మీద వెళ్తున్నా సరే ఆ బిల్డింగ్ ఖచ్చితంగా కనబడుతుంది. ఆ బిల్డింగ్ అలా కనబడుతుంటే మరి ఈ బిల్డింగ్కి ఏముంటే వా అంటారు? ఈ బిల్డింగ్ గురించి మాట్లాడుతున్నాం కదా. మేము దేవుని జత పని వారము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. అంటే మనమే దేవుని ఇల్లు, మనమే దేవుని మందిరము. కాబట్టి ఈ మందిరానికి లేకపోతే ఈ గృహానికి అందరూ చూసుకొని మెచ్చుకోవాలి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా అలాగ అనుకున్నారా? ఈ గృహము అందంగా ఉండాలి అని ఎప్పుడు అనుకున్నారా? కాబట్టి ఈ గృహానికి అందంగా ఉన్న పెయింట్ మీకు కొన్ని చూపుతాను. మరి అలా చూస్తూ వినండి. మనం సీరియల్ ప్రకారంగా వెళ్తున్నామా? ప్రత్యేకంగా ఈరోజు నేను ప్రిపేర్ అయ్యి చెబుతున్నానా కదా? పక్కా పక్కా ఇది నాకే అని ఎవరైనా అన్నారనుకోండి, అది మీ భ్రమ. నేనైతే ఈరోజు దాసు గారికి గుచ్చికిపోవాలి అని నేనేం ప్రిపేర్ అవ్వలేదు. అలా ఒకదానికొకటి చెప్పుకుంటూ వెళుతున్నాం అంతే తప్ప ఇంకొకటి అయితే కాదు. సాధ్యమైతే ప్రభు నాకు అనుమతి ఇస్తే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రారంభం చేస్తాను. అవకాశం ఇస్తే పాయింట్ టు పాయింట్, వచనానికి వచనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభు నాకు సహాయం చేస్తే. ప్రైజ్ ది లార్డ్. అక్కడక్కడ మనము ఏరుకొని నేర్చుకొని వచ్చి వాక్యం చెప్పడం కాకుండా ఒక సీరియల్గా, ఒక పద్ధతిగా వాక్యాన్ని ధ్యానం చేయాలనేదే నా ఆశ. స్తోత్రం. బైబిల్ అంతటినే మనకి పూర్తిగా అర్థమైపోవాలనేదే నా ఆశ. ప్రభు అలాగూ సహాయం చేయనుగాక, మనందరినీ నడిపించునుగాక. స్తోత్రం. బయట కనిపించేది, ఈ గృహానికి కనిపించే కొన్ని వా అనే పెయింట్స్ మీరు చూపిస్తారు. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయము 1వ వచనంలో ఏమని ఉందంటే, ప్రసంగి
7వ అధ్యాయము 1వ వచనము, సుగంధ ద్రవ్యము కంటే, సుగంధ తైలము కంటే మంచి పేరును, ఒకడు జన్మదినము కంటే, చాలు చాలు చాలు, నాకు ఒక వచనమే కావాలి. నేను ఇది చెప్పినందుకు వీడు చెప్పింది ఏంటి, ఇప్పుడు చదివిస్తుంది ఏంటి అని మీకు కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. నేను ఒక్క మాట మీదే ఉంటాను, జాగ్రత్తగా వింటే మీకు అర్థం అవుతుంది. స్తోత్రం. మంచి మంచులందరూ స్తోత్రం చెప్తాం. కొద్ది ఆకలితో ఉన్నవారు స్తోత్రం చెప్తాం. ఏంటది? 1వ వచనము, సుగంధ తైలము కంటే, ఇది ఒక్క లైనే మనకి, మంచి పేరు మేలు అనుకుంటాను. మంచి మంచి పర్ఫ్యూమ్ కొట్టుకొని వచ్చారు, మీరు రాలేదా? భలేగుంది అని పర్ఫ్యూమ్ కొట్టుకొని వచ్చారు, భలే సువాసన కూడా వస్తుంది. కొంతమంది కొట్టుకొని వెళ్తూ ఉంటే అబ్బో భలేగుంది అనిపిస్తుంది, ఎక్కడ కొన్నారు అడిగేద్దాం అనిపిస్తూ ఉంటుంది కదా, అంత మంచి సువాసన. ఆ మంచి సువాసన కంటే ఏది మేలంట? ఏది మేలు? మంచి పేరు మేలంట. నేను మంచి పేరు తెచ్చుకోవాలి అని ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? ఏమండి, మంచి పేరు తెచ్చుకోవాలి అని ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? లే. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో 1వ వచనంలో పౌలు దెర్బెకును లుస్త్రకు వచ్చినప్పుడు తిమోతి అనే ఒక శిష్యుడు కనబడ్డాడంట. అతడు విశ్వాసురాలైన ఒక అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన ఏం పొందినవాడు? ఏం పొందినవాడు? మంచి పేరు పొందినవాడంట ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇది బయట కనబడుతుందా, లోపల ఉంటుందా? మంచితనం కనబడుతుంది కదా. మంచి పేరు పొందినవాడు ఎవరి వలన? ఇది ఏం చేసి ఉంటాడు? దొంగతనం చేసి ఉంటే మంచి పేరు వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నేను, కాదా? ఎవరినైనా ఎవరి దగ్గరికైనా గొడవకి వెళ్ళి ఉంటే అప్పుడు మంచి పేరు వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను, కాదా? చాలామంది నేను చాలా మంచోడిని అని చెప్పుకుంటారు. మనం చెప్పుకోవడం కాదు, నా గురించి ఎవరు చెప్పాలి? నాకు మైక్ దొరికింది కదా, మీరు ఇచ్చారు కదా, నేను ఇలాగా అలాగని చెప్పొచ్చు. నేను చెప్పుకుంటే అది కుదరదు కదా. ఎవరు చెప్పాలి? ఎదుటివారు చెప్పాలి. నేను మంచోడ్ను కాదు, నేను కరెక్ట్గా ప్రవర్తిస్తున్నాను లేదు అనేది మీరు చెప్పాలి కదా. లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన అంట ఇతడు మంచి పేరు పొందిన వ్యక్తి అంట ఆయన. ప్రైజ్ ది లార్డ్. అందుకే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలయ్యా. ఈ రోజుల్లో డబ్బులు ఎవరైనా సంపాదిస్తారండి. కుక్క కూడా 10,000 సంపాదిస్తుందండి. వేలు అవుద్ది కదా కుక్క ఎలా సంపాదిస్తుంది అన్నట్టు ఇలా చూస్తుంది ఏంటి. జర్మన్ షెపర్డ్ ఎంత అండి? చిన్నది 10,000 తీసుకుంటారు. అది పెరిగితే 50,000-60,000 తీసుకుంటారు. ₹1,00,000 కూడా ఉన్నాయి. మనం అంత సంపాదించాం. డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు, కానీ మంచి పేరు అనేది అందరు సంపాదించలేరు. ప్రైజ్ ది లార్డ్. ఈ మంచి పేరు తరతరములకు నిలిచిపోద్ది. ఒక పని చేసి డబ్బులు తీసుకుంటే అక్కడితో అందరితో ముగిసిపోద్ది. కానీ ఒక ఉపకారం చేస్తే వారి గుండెల్లో మిగిలిపోద్ది. దేవునికి స్తోత్రం. అది సంపాదించుకోవాలి. ఆ మంచితనము సంపాదించుకోవాలి. డబ్బులు ఎవరైనా ఇలాగ వస్తుంది, అలాగా వెళ్ళిపోద్ది. కానీ మంచితనం అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి.